ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న టైంలో హై ప్రొఫైల్ మార్పులు వచ్చాయన్నది మాత్రం నిజం. సార్ మన్మోహన్ సింగ్ వివిధ హోదాల్లో పనిచేశారు సార్. 1990లో ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియమింపబడ్డారు. ఆ తర్వాత 1991లో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 1991 నుంచి 96 అంటే 5 ఇయర్స్ పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు అంటే 10 ఏళ్ల పాటు దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. సో ఈ ప్రస్థానంలో మన్మోహన్ సింగ్ గారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? బహుశా కంటెంపరీ పాలిటిక్స్లో ఏ నాయకుడు కూడా ఇంత తీవ్రమైన సవాళ్లను, తీవ్రమైన టెస్ట్లను, తీవ్రమైన విమర్శల్ని కూడా ఎదుర్కొన్నాడు బహుశా. సో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో రాజకీయాలను, సమాజాన్ని, ఆర్థిక తాత్విక చింతనను కంప్లీట్గా పరస్పర విరుద్ధ శిబిరాలుగా మార్చేశాయి. ఒక ప్రొటాగనిస్ట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఒకవైపు, బిట్టర్ క్రిటిక్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలను శ్లాఘించేటువంటి వారు ఒకవైపు, ఆర్థిక సంస్కరణలు వినాశకరమని భావించేవారు ఒకవైపు. ఇంతకన్నా కాంట్రవర్సీ ఏముంటుంది? అంటే ఒక పాలసీ ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది అనటానికి ఉదాహరణే ఆ పాలసీ పైన ఇంత విరుద్ధమైనటువంటి భావనలు సమాజంలో ఉండడం, ఇప్పటికీ ఉండడం. 30 ఏళ్ళ తర్వాత కూడా స్టిల్ ఎకనామిక్ పాలసీస్ పైన, రిఫార్మ్స్ పైన ఆ రకమైన డివిజన్ మనకు కనబడుతుంది. సో అదొక పెద్ద ఛాలెంజ్. అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఒక మైనారిటీ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన సందర్భం కూడా ఒక చాలా క్రైసిస్ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్. 1991లో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు 15 రోజుల దిగుమతులకు కూడా సరిపోలేని పరిస్థితికి వచ్చాయి. అంటే కొత్తగా ఇక డాలర్లు సంపాదించడం ఆగిపోతే ఉన్న డాలర్ల నిల్వలు కేవలం 15 days ఆఫ్ ఇంపోర్ట్స్కు చెల్లించడానికి. అప్పుడు భారతదేశం ఒక డిఫాల్టింగ్ నేషన్. అంటే ఈ మధ్య మనం శ్రీలంక గురించి చదివాం, ఈ మధ్య పాకిస్తాన్ గురించి చదువుతున్నామే. సో ఈరోజు శ్రీలంక, పాకిస్తాన్ల గురించి మనం ఏమైతే చర్చించుకుంటున్నామో ఆ పరిస్థితి భారతదేశానికి ఉంది. అప్పుడు మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు మన గోల్డ్ నిల్వల్ని తరలించాం. సో ఆ రకమైనటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫాల్ట్ ఉన్న క్రైసిస్ పీరియడ్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. సో ఒక రాజకీయంగా చూసుకుంటే మైనారిటీ ప్రభుత్వం, పొలిటికల్గా మైనారిటీ ప్రభుత్వం, ఎకనామిక్గా ఒక సీవియర్ క్రైసిస్. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఏమో ఫ్రీ మార్కెట్కు వ్యతిరేక నెహ్రూవియన్ సోషలిస్ట్ దృక్పథం కలిగిన రాజకీయ పార్టీ. ఒక నెహ్రూవియన్ సోషలిస్ట్ దృక్పథం ఉన్న రాజకీయ పార్టీలో ఆర్థిక మంత్రిగా, ఒక మెజారిటీ లేని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, ఒక ఎకనామిక్ సీరియస్ క్రైసిస్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా సవాల్. అప్పుడు పివి నరసింహారావు ఇచ్చిన మద్దతు ఆయన నిలబెట్టింది. లేకపోతే వేరే ఎవరు ఈ పరిస్థితి లేకపోతే, అంటే మన్మోహన్ సింగ్ అడాప్టబిలిటీ ఒకటైతే, అంటే ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తనకు తానుగా అడ్జస్ట్ కాగలిగిన, అడాప్టబ్ కాగలిగినటువంటి ఆయన ప్రత్యేకత ఒకవైపు అయితే, పివి నరసింహారావు ఇచ్చినటువంటి పొలిటికల్ మద్దతు మరో కారణం. అలా ఆ క్రైసిస్ నుంచి ఆయన బయటపడ్డాడు. ఇక రెండవసారి 2004లో అసలు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడే క్యాబినెట్లో ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ను ఒక చులకన భావంతో చూసేవాళ్ళు. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడే ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నాడు. సో అలాంటి పరిస్థితులు కూడా ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్గా అడాప్ట్ అవుతూ 10 ఏళ్ల పాటు ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఈ కుడ్ విత్‌స్టాండ్. అప్పుడు కూడా తనకున్న అడాప్టబిలిటీ ఒక కారణమైతే సోనియా గాంధీ ఇచ్చినటువంటి పొలిటికల్ మద్దతు. సోనియా గాంధీ ఇచ్చిన పొలిటికల్ మద్దతు వల్ల ఒక అంతర్గత రాజకీయ సవాళ్లను కూడా మన్మోహన్ సింగ్ అధిగమించగలిగాడు. ఇక 2008లో భారత అమెరికా అణు ఒప్పందం ఇంకొక విచిత్రం కూడా చెప్తాను. ఒక ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించే ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ రిఫార్మ్స్కు
ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఆయన ప్రభుత్వం 4.5 పాటు కమ్యూనిస్టుల మద్దతుతో నిలబడింది. ఆ కమ్యూనిస్టుల మద్దతుతో ఒక క్యాపిటలిస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రభుత్వాన్ని నడపడం కూడా ఒక చాలా యూనిక్ క్యారెక్టర్. ఎంత పొలిటికల్గా కత్తి మీద సామో దాన్ని బట్టి అర్థమవుతుంది. సో అంటే కమ్యూనిస్టుల పార్టీలు మద్దతు ఉంటేనే ఆ ప్రభుత్వం నిలబడుతుంది, లేకపోతే ఆ ప్రభుత్వం నిలబడదు. కమ్యూనిస్ట్ పార్టీలు పదవులు కూడా తీసుకోలే, మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, మాకు ప్రభుత్వ విధానాలే ఇంపార్టెంట్ అని. అంటే కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ఒక క్యాపిటలిస్ట్ లీడర్, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక నాయకుడు పనిచేయడం అంటే అది ఎంత విలక్షణమైందో మళ్ళీ ఆలోచించండి మీరు. సో ఇలా చాలా విలక్షణమైన పరిస్థితుల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్గా నడుపుతూ 2008లో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్, భారత్ అమెరికా అణు ఒప్పందం, ఒక దశలో తాను రాజీనామా చేస్తాను కానీ ఈ డీల్ వదిలేయను అన్నాడు. వాస్తవంగా పొలిటికల్ కామెంటర్ చెప్పేది ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది కనుక సోనియా గాంధీ గివప్ అని చెప్పినా కూడా వినలేదు అంటారు. సో గట్టిగా దాన్ని నిలబడ్డాడు. కానీ తర్వాత వామపక్షాల మద్దతు ఉపసంహరించుకోవడం, మునియామ్ సింగ్ యాదవ్, అజిత్ సింగ్ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్ల ఆ ప్రభుత్వం నిలబడి 2009లో అప్పటి వరకు ఉపాధి హామీ పథకము, అటవీ హక్కుల చట్టం లాంటి సోషల్ లెజిస్లేషన్స్ క్రియేట్ చేసిన పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల ఈ న్యూక్లియర్ డీల్ అనేది ప్రజలకు అర్థం కాదు కనుక ప్రజలకు అర్థం కాని అంశంపైన వామపక్షాల మద్దతు ఉపసంహరించుకున్న పొలిటికల్గా డ్యామేజ్ కాలే. 2009లో మళ్ళీ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ సోనియా గాంధీ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి రాగలిగింది. తర్వాత డిఎంకే మద్దతు కీలకం. సో 2G స్పెక్ట్రంలో కోల్ కుంభకోణము, 2G కుంభకోణం లాంటి కుంభకోణాలు వచ్చినప్పుడు ఒక దశలో రాజాను మంత్రిగా ఒత్తిడిలో తీసుకోవడానికి మన్మోహన్ సింగ్ తీవ్రంగా రెసిస్ట్ చేశాడు. కానీ డిఎంకే మద్దతు ఉపసంహరించుకుంటా అనే వరకు అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక కుంభకోణాలు 2014 వరకు మన్మోహన్ సింగ్ పర్సనాలిటీని వెంటాడాయి, ఆయన పొలిటికల్ లెగసీని వెంటాడాయి. అందుకే ఆయన ఫేమస్గా అన్నాడు, హిస్టరీ విల్ పర్హాప్స్ బీ కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా ఆర్ అపోజిషన్ జడ్జ్ మీ అన్నాడు. చరిత్ర నన్ను మరింత దయతో చూస్తుందని అనుకుంటాను. కారణం సమకాలీన మీడియా, సమకాలీన ప్రతిపక్షం నన్ను విలన్గా చూశాయి, కానీ చరిత్ర నన్ను నా పట్ల దయతో చూస్తుంది అనుకుంటాను అన్నాడు. సో అందువల్ల మీరు అన్నట్లు చాలా కాంట్రవర్షియల్, సెన్సేషనల్, కాంప్లెక్స్ పరిణామాలు ఆయన పొలిటికల్ కెరీర్లో, ఆయన లైఫ్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ